పూజారి కరయ్య సారలమ్మ ప్రతి రూపమైన కుంకుమ భరణను తీసుకొని బయలుదేరుతున్న సంకేతం. అందంగానే అప్పటి వరకు గుడి బయట వేచి ఉన్న వేలాది భక్తజనం శివమోగారు. సంతానం లేనివారు పిల్లల కోసం వరాలు గుడిలో హారతిచ్చి ఘంటానాదం బోరకొమ్ము ధ్వనితో మహిళలు గుడి ముందర తడి బట్టలతో సాగిలపడ్డారు. పూజారి సారయ్య సార్లమ్మ తల్లి రూపాన్ని తలకెత్తుకొని గుడి బయట అడుగు పెట్టగానే భక్తుల కేరింతలతో తల్లికి స్వాగతం. అద్వితీయమైన అనుభూతితో నిలువెల్లా పులకరించిపోయారు. దారికి అడ్డంగా పడుకున్న మహిళలపై పసుపు కొమ్మలు అక్షింతలు శుద్ధ జలాన్ని చల్లుతూ దాటుకుంటూ సారయ్య తల్లితో ముందుకు సాగారు. సారలమ్మ తల్లి రూపాన్ని తలకన్న తపనతో వడ్డెల వద్దకు చేరుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ముందుకు చొచ్చుకు. అయితే రోప్ పార్టీలు వడ్డెలకు రక్షణ వలయంగా నిలబడి దారి కల్పించారు. భక్తుల చొచ్చుకు రాకుండా నిలిచారు. సార్లమ్మ మేడారం వైపు సాగి వస్తుండగా కన్నేపల్లి గ్రామస్తులు ఎదురెళ్ళి హారతలు ఇచ్చారు. తమ ఇళ్ల ముందు నిల్చొని స్వాగతం. మహిళలే తల్లి ప్రయాణించే మార్గంలో అడుగడుగున నీర్లను పోశారు. కోళ్ళు మేకలు బలి ఇచ్చారు. మొక్కులు సమర్పించుకున్నారు. సార్లమ్మ తల్లి మమ్మల్ని చల్లగా చూడంటూ వేడుకున్నారు. మేడారం వరకు 2 కిలోమీటర్ల మేర దాడి పొడవున భక్తులు బారులు తీసి నిల్చున్నారు. తల్లికి అడుగడుగున నీరాజనాలు పలికారు. సో ఈ అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున ఈ సార్లమ్మ సమ్మక్క సార్లమ్మ మేడారం జాతర అనుకున్న దానికంటే చాలా భారీ సంఖ్యలో వివిధ దేశాల నుంచి కూడా భక్తులు వచ్చి దర్శించుకునే సిచ్యువేషన్స్ మనం చూసాం. చాలా విజువల్స్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకునే వీడియోలు కూడా చాలా వరకు ఇప్పటికే బయటకు వచ్చాయి. సో చాలా ఘనంగా జరుగుతూ ఉంది జాతర.